కాకినాడలోని మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఆసుపత్రిలో 5 ఆధునిక గుండె చికిత్స ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని డాక్టర్ ఓబుల్ రెడ్డి తెలిపారు. సురక్షితమైన అత్యాధునిక గుండె వైద్య సేవలను అందించడంలో ఆసుపత్రి సాధించిన ఈ ఘనత వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందంటున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ ఓబుల్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మిత్ర హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్లో 8 నెలల కాలంలో సుమారు 500 హార్ట్ సంబంధించి ఆపరేషన్ చేశారు. వారు సర్జరీ కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి 99.6% కూడా వారు ఎంతో దిగ్జయంగా చేశామని చెప్పి డాక్టర్ ఓబుల్ రెడ్డి చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద డాక్టర్ ఓబుల్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి భర్త సమాచారం చేసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూస్తున్నాం ఈ మిత్ర హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి 8 నెలల కాలం అయింది. 8 నెలల కాలంలో 500 ట్రీట్మెంట్లు చేశారు. అంత మంచి పర్సెంటేజ్ వచ్చింది. దాంతోపాటు ఈరోజు చూసాం ఆ పిల్లవాడికి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు, ఏం చేస్తారు? మాది మెయిన్గా ఇంతవరకు హార్ట్ డిసీజెస్ గురించి చేస్తున్నాం సార్. ఇక్కడ హార్ట్కు సంబంధించి అన్ని ప్రొసీజర్స్ అంటే యాంజియోగ్రామ్స్, స్టెంట్స్, పేస్ మేకర్స్, దాంతోపాటు మెదడుకు సంబంధించి రక్తనాళాలకు సంబంధించే స్టెంట్లు, కాళ్ళకు కానీ మనకు హార్ట్కి ఎట్లయితే రక్త సరఫరా తగ్గిపోతుందో ఒక్కొక్కసారి కాళ్ళకు సరఫరా తగ్గిపోయి కాలు తీసే పరిస్థితి ఉంటుంది. వాటికి సంబంధించి కానీ స్టెంట్లు చేయడం జరుగుతుంది. మా అదృష్టం కొద్దీ ఇప్పుడు 500 కేసులు మాకు ఈరోజు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. 500 కేసుల్లో దగ్గర 99.6% మేము పర్సెంట్ ఆఫ్ సక్సెస్తో ఈరోజు ఈ 8 నెలల్లో పూర్తి చేయగలిగాము. ఇదే ఉత్సాహంతో ఫ్యూచర్లో ఇంకా కార్డియాలజీతో పాటు జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్ కానీ మేము స్టార్ట్ చేయాలనుకుంటాను. ఈరోజు చూసాం సార్, అంటే 13 ఏళ్ల బాలుడికి వారు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో హైదరాబాద్లో అంటే చాలామంది హార్ట్ అండ్లోకి హైదరాబాద్ కానీ వైజాగ్ అక్కడ తీసుకెళ్తారు. హైదరాబాద్లో వాళ్ళు 2 months ట్రీట్మెంట్ చేయించుకుని ఈరోజు కాకినాడ తీసుకొచ్చారు. అంటే అసలు ఏంటి చేంజ్? అంటే ఆ పరిస్థితి అట్లా ఉందండి. యాక్చువల్గా చాలా క్రిటికల్ పరిస్థితి. వాళ్ళు హైదరాబాద్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కానీ దురదృష్టం కొద్దీ మనకు హార్ట్ దొరకనప్పుడు ఇంకా హోప్ ఇంకా హార్ట్ దొరకనప్పుడు ఇంకా మెడికల్ మేనేజ్మెంటే ఉంది, హోప్ లేదు. ఎలా అయితే అలా అవుతుందో అని చెప్పేసి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. బాబుకు బై గాడ్ గ్రేస్ 24 రోజులు వైద్యం చేసిన తర్వాత ఆయన వచ్చిన పరిస్థితి అప్పుడు బిల్రూబిన్ అంటే మనకు జాండీస్కి సంబంధించి 23 పాయింట్లు ఉంది, కిడ్నీ ఫెయిల్ అయింది, డయాలసిస్ మీద ఉన్నారు. డే బై డే మనం జాగ్రత్తగా చూసుకుంటూ రావడం వల్ల ఒక 24 రోజుల్లో ఒక 14 రోజులు ఐసీయూలో ఉన్నారు, ఒక మిగతా 8 రోజులు రూమ్లో పెట్టుకునేసి సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఇంటి ఎదురుగా హాస్పిటల్ ఎదురుగానే ఒక ఇల్లు తీపిచ్చేసి అక్కడే ఉండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇమీడియట్గా చూసుకుందామనే ఉద్దేశంతో 2 నెలలు ఇక్కడే పెట్టుకున్నాం. బై గాడ్ గ్రేస్ అంతగాని మంచిగా జరిగింది. హాస్పిటల్ ట్రీట్మెంట్తో పాటు ఒక హోమ్ అట్మాస్ఫియర్ ఉండే విధంగా కూడా ఒక పేషెంట్ క్రియేట్ చేసి దాంతోపాటు కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళారు. మీ ఫీల్ ఎలా ఉంది? ప్రతి పేషెంటు ఇప్పుడు మనిషికి అంటికంటే మనం ఇచ్చే లైఫ్ అనేది చాలా ప్రీషియస్ అండి. అంతకంటే గొప్పది ఏమి ఉండదు. మనకు ఒక పేషెంట్ సక్సెస్ఫుల్గా ఇంటికి పోయినప్పుడు దాంట్లో వచ్చే ఆనందం దేంట్లో రాదు. అంతకంటే గొప్పది కానీ ఏమి ఉండదు. మనకు ఆ జీవితాంతరం ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రతి మనిషి ప్రాణం కాపాడేదానికే ప్రయత్నిస్తాం. ఒకసారి అన్ఫార్చునేట్ థింగ్ జరిగినప్పుడు అంతే బాధ ఉంటుంది. ఈ మెడికల్ ఫీల్డ్లో వచ్చే ప్రాబ్లం అదే. కాకపోతే ఏంటంటే సక్సెస్ అనేది 99% ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది 1% ఉంటుంది. ఆ 1% బేర్ చేసుకోవాలి, అది తప్పదు. మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి మనకు ఫెయిల్యూర్స్ కంటే. ఈ 99% సక్సెస్ అనేది మనకు 99% ఫ్యామిలీస్ మంచిగా హ్యాపీగా ఉంటుంది. అది డిఫరెంట్. అందుకే దీనికి ఆ వాల్యూ దీంట్లో మెడిసిన్లో ఉండే జాయ్ కానీ ఇది మిగతా ప్రొఫెషన్లో దేంట్లో కానీ మనకు అది రాదు. దానికోసమే దీన్ని కష్టపడాలి. ప్రస్తుతం మన పేషెంట్ ఫాదర్ కూడా వారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీ బాబుని సుమారు 2 నెలల కాలం కూడా హైదరాబాద్ హాస్పిటల్లో చూపించారు. ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మీకు ఎంతో సక్సెస్ అయింది. ఎలా ఉంది ఫీల్? ఇప్పుడు ఏదో పిల్లడు మామూలు అయిపోయాడండి. అసలు ఆ అబ్బాయికి ఆ కంప్లైంట్ ఉందంటే కూడా ఎవరు నమ్మరు. డాక్టర్ గారు చేసిన దానికైతే మామూలు ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాడు, ఇప్పుడు వెళ్ళాడు, వాడి పని చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆ విషయంలో మాత్రం ఏ ఇబ్బంది లేదు. అంతే, ప్రజెంట్ అయితే మామూలు అయిపోయాడు వాడు. చూసాం కదా, ఓవరాల్గా
మిత్ర హార్ట్ కేర్ సంబంధించి మేము చేసిన 8 నెలల్లో కూడా సుమారు 99.6% సక్సెస్ రేట్తో కూడా మేము వెళ్ళాము. అలాగే ఈ యొక్క ఎవరైతే 13 ఏళ్ల బాలుడికి వారు హోప్లెస్ అయినప్పుడు కూడా మేము తనని ప్రాణంతో బయట తీసుకురావడం కూడా మాకు ఎంతో హ్యాపీగా ఉంది. అలాగే వారి తల్లిదండ్రులు కూడా డాక్టర్లు ఎంతో కష్టపడి మా అబ్బాయిని బయట తీసుకునే పరిస్థితి ఉందని చెప్పి వారి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.